గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాస్లో స్క్వేర్ రూట్ ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఫస్ట్ స్క్వేర్ రూట్స్ తెలియాలంటే స్క్వేర్స్ తెలియాలి. 1 స్క్వేర్ అంటే ఏంటి చూడండి. 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100 అప్ టు 30 స్క్వేర్ వరకు రాసానండి నేను. 1 స్క్వేర్ టు 30 స్క్వేర్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1 స్క్వేర్ అంటే యూనిట్ ప్లేస్లో ఏముందండి, 0, 1 అని తీసుకున్నాం అనుకోండి. 1 స్క్వేర్ అంటే ఏమవుతుంది, 1 వస్తుంది కదా. నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే ఏముంది, 4, 3 స్క్వేర్ 9 ఉంది కదా. ఇక్కడ 1 స్క్వేర్కి యూనిట్ ప్లేస్లో 1 ఉంది. ఇక్కడ 9 స్క్వేర్కి యూనిట్ ప్లేస్లో 1 ఉందండి. నెక్స్ట్ 2 స్క్వేర్కి చూడండి 4 ఉంది. నెక్స్ట్ 8 స్క్వేర్కి యూనిట్ ప్లేస్లో 4 ఉంది. నెక్స్ట్ 3 స్క్వేర్కి ఏమో చూడండి 9. నెక్స్ట్ 7 స్క్వేర్కి 9. నెక్స్ట్ 4 స్క్వేర్కి ఏమో చూడండి 6. 6 స్క్వేర్కి ఏమో చూడండి 6. 5 స్క్వేర్కి 5. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. యూనిట్ ప్లేస్లో 1, 9 ఉందనుకోండి, యూనిట్ ప్లేస్లో 1 వస్తుంది. నెక్స్ట్ 2, 8 ఉందనుకోండి, యూనిట్ ప్లేస్లో 4 వస్తుంది. 3, 7 ఉందనుకోండి, యూనిట్ ప్లేస్లో 9 వస్తుంది. 4, 6 ఉందనుకోండి, యూనిట్ ప్లేస్లో 6 వస్తుంది. 5 ఉందనుకోండి 5 వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా చూడండి. 1 ఉంది కదా, 1 ఉంటే ఏమొచ్చింది చూడండి, యూనిట్ ప్లేస్లో 1 వచ్చింది. 9 ఉంది కదా, యూనిట్ ప్లేస్లో ఏమొచ్చింది, 1 వచ్చింది. 1, 9 ఉంటే 1. నెక్స్ట్ 2, 8. 2, 8 ఉంటే యూనిట్ ప్లేస్లో ఏమొచ్చింది చూడండి, 4, 4. నెక్స్ట్ 3, 7. 3, 7 ఉంటే 9, 9. నెక్స్ట్ 4, 6. 4, 6 ఉంటే 6. 5 ఉంటే 5. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్ని క్వశ్చన్స్కి అట్లానే వస్తుందండి. నేను ఒక చిన్న టేబుల్ చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ మనం 1 స్క్వేర్ తీసుకుంటే ఏమొచ్చిందండి, 1 వచ్చింది కదా, 1. నెక్స్ట్ 9 స్క్వేర్ తీసుకుంటే యూనిట్ ప్లేస్లో 1 వచ్చింది. మనకి 1 రావడానికి ఛాన్స్ ఉన్న ప్లేసెస్ ఏంటి, 1, 9 ఉంటే స్క్వేర్, 1 ఆర్ 9 ఉంటే యూనిట్ ప్లేస్లో 1 వస్తుందండి. నెక్స్ట్ 4 రావడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది చూడండి. 8 స్క్వేర్ అంటే 4 రావడానికి ఛాన్స్ ఉంది. 2 స్క్వేర్ అంటే 4 రావడానికి ఛాన్స్ ఉంది. 2 ఆర్ 8 ఉంటే స్క్వేర్లో యూనిట్ ప్లేస్లో 4 రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 5 ఎక్కడ ఉంది చూడండి, 5 ఎక్కడ ఉంది, 5 స్క్వేర్, ఓన్లీ 5 ఉంటేనే 5 రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 6 చూడండి, 6 ఎక్కడ ఉంది, 6 స్క్వేర్, ఇక్కడ 36. ఇంకా 6 ఎక్కడ ఉంది, 4 స్క్వేర్, అంటే 6 స్క్వేర్ 4 స్క్వేర్ ఉంటే యూనిట్ ప్లేస్లో 6 రావడానికి ఛాన్స్ ఉంది. అంటే 6 యూనిట్ ప్లేస్లో రావడానికి ఛాన్స్ ఉన్న ప్లేసెస్ 6 ఆర్ 4. నెక్స్ట్ 9 అంటే 7 స్క్వేర్ అంటే 49, 9 ఉందండి. 3 స్క్వేర్ అంటే 9, 3 ఆర్ 7 రావడానికి ఛాన్స్ ఉన్న ప్లేసెస్ యూనిట్ ప్లేస్లో ఏంటనంటే 9 రావడానికి ఛాన్స్ ఉంది. వన్స్ చూడండి, ఇక్కడ 9 + 1 చేశాను 10, 8 + 2 చేశాను 10, 6 + 4 చేశాను 10, 7 + 3 చేశాను 10. అంటే రెండింటిని మళ్ళీ యాడ్ చేసుకుంటే మనకి 10 వస్తుంది. ఇక్కడ 5 ఉందనుకోండి, 5 + 5 అంటే మళ్ళీ 10 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూడండి. √2, 3, 0, 4 అంటే ఇది మనం స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయడానికి 3 స్టెప్స్లో, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 మనం 3 స్టెప్స్ తీసుకొని స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ ఎలా చేస్తారో చూద్దామండి. నేను ఫస్ట్ వన్స్ చూడండి, ఇక్కడ ఏముంది, 4 ఉంది. నేను స్టెప్ 1లో ఏం తీసుకుంటున్నాను చూడండి. స్టెప్ 1లో ఇక్కడ ఏముంది, 4 ఉంది. 4 అనేది ఏ ప్లేస్లో ఉండడానికి ఛాన్స్ ఉంది, 2, 8. ఫస్ట్ నేను 4 తీసుకున్నాను, 0, 4. ఈ 4 అనేది నాకు 2 స్క్వేర్ చేస్తే రావడానికి ఛాన్స్ ఉంది, 8 స్క్వేర్ చేస్తే రావడానికి ఛాన్స్ ఉంది. 8 స్క్వేర్ అంటే 64, 2 స్క్వేర్ అంటే 4. యూనిట్ ప్లేస్లో 4 రావడానికి ఛాన్స్ ఉన్న ప్లేసెస్ 2, 8 అండి. నెక్స్ట్ స్టెప్ 2 చూడండి. ఇక్కడ ఉన్న లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయి చూడండి, 23 ఉంది. 23 అనేది దేనికి స్క్వేర్కి మధ్యలో ఉంది చూడండి. 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది, 5 స్క్వేర్ అని అంటే 25 అవుతుంది. ఇక్కడ చూడండి, 4 స్క్వేర్ చేయండి ఏమొస్తుంది, 16 వస్తుంది. ఇక్కడ 5 స్క్వేర్ చేయండి ఏమొస్తుంది, 25 వస్తుంది. 25 అనేది గ్రేటర్ దెన్ వాల్యూ. ఇంకా లెస్ దెన్లో నియర్ బై ఉన్నది 4 స్క్వేర్ అంటే మనకి ఛాన్స్ ఉన్నవి ఏవేవి ఉన్నాయనంటే 42 రావడానికి, ఇక్కడ 4 కదా, 4 స్క్వేర్ కదా, 42 రావడానికి ఛాన్స్ ఉంది, 48
8 రావడానికి ఛాన్స్ ఉంది మనకి స్క్వేర్కి. 42 అన్న రావచ్చు, 48 అన్న రావచ్చు. నేను ఇక్కడ 23కి నియర్ బై ఉన్న స్క్వేర్ తీసుకున్నాను. 4 స్క్వేర్ కదా, ఆ 4 అనేది ఇక్కడ అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ 3 చూడండి, అది 42నా 48 అనేది కన్ఫర్మ్ చేసుకుందాం. 42నా 48 అని కన్ఫర్మ్ చేసుకునే ముందు ఫస్ట్ ఇక్కడ ఏముందండి, 4 స్క్వేర్ కదా, 5 స్క్వేర్ అనేది పాసిబుల్ అవ్వట్లేదు కదా, 4 స్క్వేర్. ఈ 4 ఇంటూ 4కి ఇంకొక 1 యాడ్ చేయండి. 4 + 1 అంటే ఏమవుతుంది చూడండి, 5 అవుతుంది కదా. 4 5 20 వచ్చింది. ఈ 20 అనే నెంబర్ ఈ 23 కంటే లెస్ దాన్ ఉందా గ్రేటర్ దాన్ ఉందా చూసుకోండి. 20 అనేది లెస్ దాన్, మనకి ఇక్కడ ఉన్న వాల్యూ 23 అనేదే గ్రేటర్ దాన్ ఉన్నది కాబట్టి ఈ రెండిట్లో గ్రేటర్ దాన్ వాల్యూ ఏమవుతుంది చూడండి, 48 అవుతుందా. మనకి 48కి స్క్వేర్ చేస్తే వస్తుంది ఏమొస్తుంది, 2304 వస్తుంది. సో మనం ఏమని రాయొచ్చానంటే therefore 48 అనేది √2304 అవుతుందండి. వన్స్ చూడండి, ఫస్ట్ స్టెప్లోనేమో ఇక్కడ ఉన్న 4ని తీసుకుంటాము. 4 అనేది మనకి ఎక్కడెక్కడ ఛాన్స్ ఉంది, 2కి 8కి ఛాన్స్ ఉంది. నేను 2కి 8కి తీసుకున్నాను. నెక్స్ట్ 2 డిజిట్స్ తీసుకున్నాను, 23. ఈ 23 అనేది ఏ స్క్వేర్కి మిడిల్లో ఉంది, 4కి 5కి మిడిల్లో ఉంది. 5 అనేది గ్రేటర్ దెన్ వాల్యూ అవుతుంది కాబట్టి దీన్ని తీసుకోవాల్సిన పని లేదు. 4 స్క్వేర్కి నియర్ బై ఉంది కాబట్టి నేను వెంటనే ఈ 2కి 8కి దగ్గర 4 10th ప్లేస్లో రాసేసుకున్నాను. నెక్స్ట్ మనకి 42నా 48 అనేది డౌట్ అండి. దానికోసం నేను ఏం చేశాను, ఇక్కడ ఉన్న 4ని రాశాను. ఈ 4కి ఇంకొక 1 యాడ్ చేశాను. 4 + 1 అంటే 5 అవుతుంది. 4 5 20. ఈ 20 అనేది ఇక్కడ ఉన్న 23కి లెస్ దాన్ ఉందా గ్రేటర్ దాన్ ఉందా అని చూసుకోవాలి. 23 అనేది గ్రేటర్ దాన్ వచ్చింది కాబట్టి ఈ రెండిట్లో గ్రేటర్ దాన్ వాల్యూ అంటే 48కి స్క్వేర్ రూట్ చేస్తే 48 అనేది దీనికి స్క్వేర్ చేసినాం అనుకోండి 2304 వస్తుంది. మనకు స్క్వేర్ రూట్ కావాలి కాబట్టి 48 = √2304 అవుతుందండి. ఫస్ట్ క్వశ్చన్తో కొంచెం క్లారిటీ ఉండదండి, ఇంకా కొన్ని క్వశ్చన్స్ చేస్తే అప్పుడు మీకు క్లియర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, √3969. ఇక్కడ చూడండి 9 ఉంది కదా, 9 అనేది ఏ ప్లేస్లో ఉంటుందో వన్స్ చూసుకోండి. 9 అనేది ఏ ప్లేస్లో ఉంటుంది, యూనిట్ ప్లేస్లో. 3కి 7కి ఛాన్స్ ఉంది, అంటే 3 రావడానికి ఛాన్స్ ఉంది, 7 రావడానికి ఛాన్స్ ఉందండి. ఇదేంటి స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2 చూడండి. స్టెప్ 2లో ఏముంది, 39 ఉంది. ఈ 39 అనేది దేనికి స్క్వేర్ అవుతుందో ఒకసారి చూసుకోండి. 6 స్క్వేర్ అనుకోండి 36 అవుతుంది, 7 స్క్వేర్ అనుకోండి 49 అవుతుంది. ఈ 39 అనేది 6 స్క్వేర్ 36కి 7 స్క్వేర్ 49కి మిడిల్లో ఉంది. ఈ 39 అనేది అంటే మనకి 49 అనేది గ్రేటర్ దెన్ వాల్యూ కాబట్టి దీన్ని తీసుకోవాల్సిన పని లేదు. 6కి ఉండడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం వాల్యూ ఉంటుంది, 63 అన్నా 67 అన్నా ఉండడానికి ఛాన్స్ ఉంది. దీనికి స్క్వేర్ రూట్ 39 69 అంటే 63 అన్నా 67 అన్నా రావడానికి ఛాన్స్ ఉంది. మరి ఈ 67 63 అనేది కన్ఫర్మ్ చేసుకోవడం ఎట్లా అంటే ఫస్ట్ ఇక్కడ 6 ఉంది కదా, స్టెప్ 3 అండి. స్టెప్ 3లో ఈ 6 ఇంటూ 6కి 1 యాడ్ చేయండి, ఏమవుతుంది 7 అవుతుంది. 6 7 ఏమవుతుంది 42 అవుతుంది. ఈ 42 అనే నెంబరు ఈ 39 కంటే గ్రేటర్ దెనా లెస్ దెనా, ఇది గ్రేటర్ దెన్ ఉందా లెస్ దెన్ ఉందా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. ఇది అనేది 39 అనేది లెస్ దాన్ వాల్యూ 49 కంటే. మనకి వచ్చిన వాల్యూ లెస్ దాన్ ఉంది కాబట్టి తీసుకునే వాల్యూ ఎలా తీసుకోవాలి, లెస్ దాన్ ఉన్నదే తీసుకోవాలి. లెస్ దాన్ ఉన్నది తీసుకోవాలంటే ఈ 63 67లో లెస్ దాన్ వాల్యూ అని అంటే 63 అవుతుంది. 63 యొక్క స్క్వేర్ రూట్ చేస్తే 39 69 అనేది స్క్వేర్ రూట్ అనేది దేనికి వాల్యూ ఈక్వల్ అని అంటే 63కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి, √31 36 అనేది దేనికి ఈక్వలో చూద్దామండి. లాస్ట్ ప్లేస్లో ఏముంది 6 ఉంది. ఈ 6 అనేది 6 ప్లేస్ ఏమవుతుంది చూడండి, 6 ఉండడానికి ఛాన్స్ ఉన్న ప్లేస్ 6 or 4 అంటే నేను 4 or 6 అని రాసుకుంటున్నాను. ఇదేంటి స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2లో చూడండి. స్టెప్ 2లో ఏముంది 31 ఉంది. ఈ 31 అనేది దేనికి స్క్వేర్ రూట్కి మధ్యలో ఉందో చూడండి. నెక్స్ట్ 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36. ఓకే, 6 స్క్వేర్కి 36కి
5 స్క్వేర్కి 25కి మిడిల్లో ఉంది. 5 స్క్వేర్ అనేది గ్రేటర్ దెన్ వాల్యూ అవుతుంది కాబట్టి 5 ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకి ఆన్సర్ అనేది 54 అయినా 56 అయినా రావడానికి ఛాన్స్ ఉందండి. ఇప్పుడు చూడండి మనకు వచ్చిన వాల్యూ ఏముంది 5 కదా. స్టెప్ 3లో 5 ఇంటూ 5 + 1 అంటే 6 అవుతుంది. 5 6 30. ఈ 30 అనే నెంబర్ మనకి 31 కంటే గ్రేటర్ దాన్ ఉందా లెస్ దాన్ ఉందా? 31 అనేదే గ్రేటర్ దాన్. ఇది గ్రేటర్ దాన్ కాబట్టి మనం తీసుకునే వాల్యూ ఎలా తీసుకోవాలి? గ్రేటర్ దాన్ ఉన్న వాల్యూ తీసుకోవాలి. ఈ 54 56లో గ్రేటర్ దాన్ వాల్యూ 1 అంటే 56 అవుతుంది. మన ఆన్సర్ అనేది 56 అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, √54 76. లాస్ట్ ప్లేస్లో ఏముంది? 6 ఉంది. 6 ఉండడానికి ఛాన్స్ ఉన్న ప్లేసెస్ ఏమున్నాయి చూడండి. 6 ఉండడానికి ఛాన్స్ ఉన్న ప్లేస్ 6, 4. అదే 4 or 6. ఫస్ట్ స్టెప్ 1 అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2లో లాస్ట్ ప్లేస్లో ఏముంది? 54 ఉంది. 54 ఏ స్క్వేర్ రూట్కి మిడిల్లో ఉందో చూసుకోండి. 7 స్క్వేర్ అంటే 49 అవుతుంది. నెక్స్ట్ 8 స్క్వేర్ అంటే 64 అవుతుంది. అంటే 49కి 64కి మిడిల్లో ఉంది. 64 అనేది గ్రేటర్ దెన్ కాబట్టి 49 ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ 49 అంటే 7 కదా, అంటే 7 ఇక్కడ రాసేసుకోండి. 74 or 76 అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ 74 or 76 అనేది ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ 7 ఉంది. స్టెప్ 3లో 7 ఇంటూ 7 + 1 అంటే 8 అవుతుంది. 7 8 56. మనకి వచ్చిన 56 అనే వాల్యూ 54 కంటే గ్రేటర్ దాన్ వాల్యూ ఉంది అని అంటే ఇదేమవుతుంది? లెస్ దాన్ వాల్యూ. మనకు వచ్చిన వాల్యూస్ ఈ 2 వాల్యూస్లో ఏదైతే లెస్ దాన్ ఉంటుందో అదే మన ఆన్సర్ అండి. అంటే ఏమవుతుంది చూడండి, ఆన్సర్ అనేది 74 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి √72 25. యూనిట్ ప్లేస్లో 5 ఉందండి. 5 ఉండడానికి ఉన్న ఛాన్సెస్ ఓన్లీ 5 అండి. 5 ఉండే ఛాన్సెస్ ఎన్ని? ఓన్లీ 5. ఇది స్టెప్ 3 చేయాల్సిన పని లేదు. ఓన్లీ 2 స్టెప్స్లో చేస్తే సరిపోతుంది. మనకి ఇంకా మిగిలింది ఏంటి? స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2. స్టెప్ 2లో ఏముంది? 72 ఉంది. ఈ 72 అనేది ఏ స్క్వేర్కి మధ్యలో ఉందో చూడండి. 8 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 64. 9 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 81. 8కి 9కి మిడిల్లో ఉంది. 9 అనేది గ్రేటర్ దెన్ వాల్యూ కాబట్టి తీసుకోవాల్సిన పని లేదు. మనకు కావాల్సింది 8 అంటే 85 అండి. ఇంకా మళ్ళీ డైరెక్ట్ చేయాల్సిన పని లేదు. ఇందులో 2 ఛాన్సెస్ లేవు కాబట్టి డైరెక్ట్ 85కి మన √72 25 అని అంటే 85 వస్తుందండి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, √9216. 6 ఉండే ప్లేసెస్ ఏంటండి? 6 ఉండడానికి 4 ఉండడానికి ఛాన్స్ ఉంది. 6 ఉండడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ 2 డిజిట్స్. లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయి? 92 అని అంటే ఏమవుతుంది? 9 స్క్వేర్ అంటే 81. నెక్స్ట్ 10 స్క్వేర్ అంటే ఏమవుతుంది చూడండి? 100 అనేది గ్రేటర్ దెన్ కాబట్టి పాసిబుల్ అవ్వదు. 9 ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే 94 అన్న కావచ్చు, లేదంటే 96 అన్న కావచ్చు. 9 ఉంది. 9కి స్టెప్ 3లో ఏం చేస్తాం? 9 ఇంటూ 9 + 1 అంటే 10 = 90. ఈ 90 అనేది ఈ 92 కంటే గ్రేటర్ దెనా లెస్ దెనా? ఇది 92 అనేది గ్రేటర్ దెన్, ఇది గ్రేటర్ దెన్ ఉంది. ఇది గ్రేటర్ దెన్ ఉన్నది కాబట్టి ఉన్న 2 వాల్యూస్లో గ్రేటర్ దెన్ వాల్యూ అంటే 96 అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, √12996 అంటే 12,996 ఇచ్చాడు స్క్వేర్ రూట్కి. ఇక్కడ చూడండి లాస్ట్ ప్లేస్ ఏముంది చూడండి? 6 కదా. 6కు ఉండే ఛాన్సెస్ ఏంటి? 4 or 6. ఓకేనా. నెక్స్ట్ ఈ 2 ప్లేసెస్ వెళ్ళిపోయాయండి. ఇంకా మిగిలినండి 3 ప్లేసెస్. 129 అనేది దేనికి స్క్వేర్కి మధ్యలో ఉంటుంది? 11 స్క్వేర్ అంటే ఏమవుతుంది చూడండి? 121 అవుతుంది. నెక్స్ట్ 12 స్క్వేర్ 144కి 121కి మిడిల్లో ఉంది. 144 అనేది గ్రేటర్ దాన్, సో 121 అనేది లెస్ దాన్ అని అంటే 114 అవ్వడానికి ఛాన్స్ ఉంది. 116 అవ్వడానికి ఛాన్స్ ఉంది. 114 116 అనేది కన్ఫర్మ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి 11కి +1 యాడ్ చేయండి, ఏమవుతుంది? 12. 11 × 12 అంటే 132
2 అవుతుంది. ఈ 132 అనేది 129కి లెస్ దెన్ ఉందా గ్రేటర్ దెన్ ఉందా చూడండి. అంటే 132 అనేది గ్రేటర్ దెన్, ఇదేమవుతుంది లెస్ వాల్యూ అవుతుంది. లెస్ వాల్యూ అవుతుంది కాబట్టి మనకు ఉన్న నెంబర్లో లెస్ దాన్ వాల్యూని తీసుకోవాలి. ఈ రెండిట్లో లెస్ దాన్ వాల్యూ అంటే 114 అవుతుందండి ఆన్సర్. థ్యాంక్ యూ అండి.